హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన టేస్టీ వంటలు. మన టేస్టీ వంటల్లో ఈరోజు వీడియోలో తోటకూర కర్రీ చేస్తున్నాను. ఈ తోటకూర కర్రీ బియ్యం పిండి రోటీ కానీ జొన్న రోటీ కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ముందుగా 2 తోటకూర కట్టలు తీసుకొని ఇలా నీట్గా కడిగేసుకొని తుంచుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ తోటకూర ఆకులే కాకుండా ఇలా కాడతోనే వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కాడ ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే పెద్ద ఆకుల కూర కాకుండా ఇలా చిన్న సైజుగా ఉండే ఆకుల కూర తీసుకోవడం వలన కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తోటకూర వండడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. 7-8 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, పెద్ద సైజు ఆనియన్, 5-6 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఈ కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలి. చూడండి, టమాటా వక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూరని ఇందులో వేసేసుకోవాలి. ఇలా అంతా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ తోటకూర అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కడాయిపై మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ పప్పు రుద్దే కర్రతో ఇదంతా కూడా వెల్లుల్లి, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కూడా దీంట్లో కలిసిపోతాయి. ఇలా అనుకోవడం వల్ల ఆకులుగా లేకుండా వక్కలుగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, మన తోటకూర రెడీ అయిపోయింది. మా తోటకూర కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మన టేస్టీ వంటల్లో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే బెల్ ఐకాన్ నొక్కండి.